యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. మనుషులందరి ప్రాణానికి మూలం మన తండ్రి అయిన దేవుడు. మనిషికి ఆయుష్ అనేది ప్రసాదించింది దేవుడే. ప్రాణాన్ని పోసి ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి కావలసిన సంవత్సరములు అనగా ఆయుష్ను ప్రసాదించింది దేవుడే. కనుక మనుషులందరి ప్రాణానికి దీర్ఘాయుష్నకు మూలమైన యెహోవాను మనం ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు? ప్రేమించండి. అందరూ ఈ సమాజంలో ఏం చేస్తున్నారంటే ఎక్కువ కాలం బ్రతకాలని, ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి యోగా చేస్తున్నారు, వర్కౌట్లు చేస్తున్నారు, హెల్దీ డ్రింక్స్ తాగుతున్నారు, ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు. ఇవన్నీ ఉంటే ప్రాణం కాపాడబడుతుందా? ప్రాణం హాయిగా ఉంటుందా? దీర్ఘాయుషును మనిషి పొందుకోగలడా? బైబిల్ చెప్తుంది, దేవుడే యెహోవాయే నీ ప్రాణమునకు మూలం, నీ దీర్ఘాయుషునకు మూలం అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? చదువుదాం. ద్వితీయోపదేశకాండం 30:20. నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అంటే మీరు మాత్రం దేవుని సేవిస్తే సరిపోదు, మీరు మాత్రమే దేవుని ప్రేమిస్తే సరిపోదు. మీ ప్రాణానికి మూలమైన దేవుని మీరేం చేయాలి? మీరు మీ పిల్లలు యెహోవాను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారు? ఎంతసేపు నాన్నంటే ఇష్టమా, అమ్మంటే ఇష్టమా, తాతయ్య అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? ఈ ప్రేమలు భూ సంబంధమైన బంధాల వరకే పరిమితం చేస్తున్న వారికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించాలి. తల్లినైనను తండ్రినైనను కాదు, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి అని మన సంతానానికి మనం నేర్పాలి. ఎందుకు నేర్పాలి? మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యకరమైన పాలను, ఆహారాలని, పోషకాహారాన్ని ఇస్తున్నారు కదా. ఎందుకు? బ్రతకాలి అని. మరి మన ప్రాణానికి మూలం, మన దీర్ఘాయుష్నకు మూలం దేవుడే అయినప్పుడు ఆయన్ని మనం ప్రేమించాలి అని మీరు తెలుసుకోవాలి, మీ పిల్లలకు నేర్పాలి. అదే చెబుతున్నాడు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించానండి, ఐ లవ్ గాడ్ అంటే సరిపోతుందా? కాదు. ఆయన వాక్యమును విని, ఎంతమంది అండి వాక్యాన్ని వినగలుగుతున్నారు? వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. అంటే మనిషికి జీవం కావాలి అంటే మనిషి ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. ఎందుకంటే వాక్యమే జీవింపచేయుచున్నది, వాక్యమే ఆత్మను జీవింపచేసే శక్తి గలది, వాక్యమే ఆత్మలను రక్షించే శక్తి కలది, ఈ ప్రాణాన్ని కాపాడగలదు, నీ దీర్ఘాయుష్నకు మూలంగా మారగలదు. కనుక భూ సంబంధమైన పద్ధతులను, ఆరోగ్యకరమైన పద్ధతులను ఎలా కాపాడుకోవాలి, దేహాన్ని ఎలా, ప్రాణాన్ని రక్షించుకోవాలి అని వీటి కోసం ఆలోచిస్తున్న ఈ మానవ సమాజానికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ప్రాణానికి, మీ దీర్ఘాయుష్నకు మూలం దేవుడు. కనుక మీరేం ప్రేమించాలి? మీ ప్రాణాన్ని మీరు ప్రేమించుకునేవారైతే యెహోవాను ప్రేమించండి. ప్రాణం కోసం యెహోవాను ప్రేమించడం కాదు, ప్రాణాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి యెహోవాను ప్రేమించాలి అన్నారు కొత్త నిబంధనలో. తన ప్రాణమును ప్రేమించేవాడు, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును అన్నాడు కదండి. కనుక మనము మన పిల్లలు ఈ భూమి మీద బ్రతికినంత కాలం దీర్ఘాయుష్ను, దేవుడిచ్చిన ఆయుష్ను సంపూర్ణంగా ముగించి చనిపోవాలి అంటే ముందు మనం చేయాల్సింది దేవుని ప్రేమించడం, ఆయన వాక్యాన్ని వినటం, ఎల్లప్పుడూ ఆయన హత్తుకునేటట్లుగా మనం ఉండాలి. అంటే ఎంత ప్రేమ ఉంటే హత్తుకుంటాం? ఆయనను హత్తుకొనున్నట్లు అన్నాడు. అంటే ఆయన హత్తుకోవాలా, దేవుని ప్రేమించాలి, దేవుని హగ్ చేసుకోవాలా? అవునండి. ఈ భావాలన్నీ పిల్లలకు మనం అర్థమయ్యేటట్లు చెప్పాలి. యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. జీవం కావాలా? ఆరోగ్యంగా ఉండాలా? దీర్ఘాయుష్ కావాలా? వీటన్నిటికీ మూలం దేవుడే గనక ఫస్ట్ మీ కుటుంబాన్ని కాదు, మిమ్మల్ని మీరు కాదు, దేవుని ప్రేమించండి.